హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ కర్రీ చేసేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, బాయిల్డ్ ఎగ్స్, పొటాటో, చింతపండుని నానబెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నెలో కోడిగుడ్డు పైన ఉన్న లేయర్స్ని మనం తీసేసుకుందాం. చూసారా ఎలా చేస్తున్నామో? ఈరోజు గుడ్ల కూర అదిరిపోతుంది. అబ్బా చూసారండి ఎలా లేయర్ తీస్తున్నానో. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎంతసేపు కష్టపడి వలుస్తున్నానండి. తర్వాత వచ్చేసి పొటాటోస్, దీని పేరు కూడా లేయర్స్ని తీసేస్తున్నాం. ఇది కూడా బాయిల్ చేసి ముందుగానే సిద్ధంగా చేసుకున్నామండి. చూసారు కదా, బంగాళదుంప, ఆలు, వావ్ ఈజీగా వచ్చేస్తాయి లేయర్స్. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అప్పుడు మనం కర్రీకి సిద్ధం చేద్దాం. బాయిల్ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అన్నమాట. అందులో పసుపు, ఉప్పు, కారం వేసి దాన్ని ఫ్రై చేస్తున్నాం. ఒక 5 minutes పాటు దాన్ని అలాగా ఫ్రై చేస్తూ సైడ్కి తీసుకున్నాం. అదే ఆయిల్లో ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి ఎలా చిటపటలు అంటున్నాయో. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందనమాట. అందులో చూసారు కదా కర్రీ ఎంత బాగా వస్తుందో చూద్దాం మనం లాస్ట్లో. ఇదైతే మనం స్టవ్ మీద ఉంచుదాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం, ఎందుకంటే మనకు ఫాస్ట్గా అయిపోవాలి కదా కర్రీ. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసా. తర్వాత దీన్ని కాసేపు కలుపుతూ ఒక 10 minutes పాటు సైడ్కి ఉంచేద్దాం. సిమ్లో పెట్టండి. తర్వాత టొమాటోస్ వేసుకున్నాను నేను కొన్ని. చూసారు కదా, వావ్ సూపర్. ఇది కూడా కాసేపు ఒక 5 minutes పాటు ఉంచుదాం సిమ్లో పెట్టి. వావ్ బాగా ఫ్రై అవుతున్నాయి కదా. తర్వాత మనం నానబెట్టుకునే చింతపండు మనం వాటర్లో మార్చుకుందాం. తరువాత చూసారా బాగా ఫ్రై అయినట్టుగా ఉంది. కాసేపు మనం టమాటోస్ని మ్యాష్ చేద్దాం. సూపర్, చూస్తుంటేనే నోరు వేస్తుంది కదండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. సూపర్, తినకముందే సూపర్. చూసారు కదా, మనం తినకపోయినా ముందే సూపర్ అనేస్తున్నాం. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మనం ఆనియన్స్, టమాటోస్ వేసి ఉప్పు కారం వేసేస్తేనే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా చూసారు కదా, నెక్స్ట్ ఉడకబెట్టుకొని తీసుకున్న పొటాటోస్ని అందులో మిక్స్ చేసేద్దాం. చూసారు కదా, ఈరోజు పొటాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. తర్వాత చింతపండు జ్యూస్ని అందులో వేసేద్దాం. తర్వాత కొంచెం తగినంత వాటర్ని యాడ్ చేద్దాం. ఎగ్స్ కూడా వేసాను నేను. చూసారు కదా, బాబా నోరు ఊరిపోతుంది కదా. అలాగే 10 minutes చూడండి. మా ఇంట్లో అయితే మేము చెట్లు పెంచుతాము. అది చూసారా, అది కర్బూజ చెట్టు అండి, దానికి అదే వచ్చింది. ఇవి వచ్చేసరికి చూసారు కదా, ఇవి అందరికీ తెలుసు కదా చామంతి చెట్లు అండి.
అమ్మయ్య, మన కర్రీ అయిపోతుంది. జస్ట్ వెయిట్. వా 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 సూపర్. ఇంకో స్టార్ట్ అండి. ఇంకా వండేసామంటే తినేయడానికి రెడీ అయిపోవాలన్నమాట. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. మీరు కూడా ఎలా చేసుకొని తినేయండి ఫాస్ట్గా. అగ్గో కలుపుతున్నానండి. అబ్బా 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 సూపర్ కదా. అగ్గో ఎగ్ కూడా చాలా బాగా ఉడికిందండి.